నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట రోటరీ క్లబ్ వారి సహకారంతో సులూరుపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న స్టాఫ్ కు మరియు పారిశుద్ధ కార్మికులకు ఉచిత షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, రోటరీ ప్రెసిడెంట్ శంకర ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. పైన ఉండేవాళ్ళు ఎవరున్నా కానీ షుగర్ ఉన్నట్టు లెక్క 120 పైన ఉండేవాళ్ళు డాక్టర్ని చూపించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుటకు సహకరించిన చైర్మన్ శ్రీమంత్ రెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర గారికి, ఈ కార్యక్రమానికి విరాళదాత అయినటువంటి డాక్టర్ పరిచూరి సుబ్రహ్మణ్యం గారికి మా కృతజ్ఞతలు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి మరియు సెక్రటరీలు, మేస్త్రులకి ఫ్రీగా షుగర్ టెస్ట్ చేయడం జరిగింది. దానికి మున్సిపాలిటీ తరఫున నేను కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అందరం. సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చొరవతో సులూరుపేట పట్టణంలో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని జీఎన్టీ రోడ్డు వద్ద వినాయకుని గుడి వద్ద ఉన్న బ్రిడ్జి వెడల్పు మరియు ఆధునీకరణ, నెర్రి కాలువ కట్టలు ఎత్తు మరియు వెడల్పుకు, అరేనగర్లో ఉన్న డ్రైనేజ్ కాలువకు సంబంధించి నూతన డ్రైనేజ్ మరియు నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణాలకు సంబంధించి అతి త్వరలో చేపట్టబోతున్న పనులను ఎలా చేయించాలి అని ఎమ్మెల్యే సంజీవయ్య, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులతో కలిసి పలుచోట్ల పర్యటించి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అల్లూరు అనిల్ రెడ్డి, జట్టు వేణు యాదవ్, గోగుల దీర్పాలు, కౌన్సిలర్ రామకృష్ణ, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
అబద్ధానికి తావులేదు, తస్మాత్ జాగ్రత్త. సూలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహన చోదకులు తమ వాహనాలను బజారు నడివీధుల్లో నిర్లక్ష్యంగా పార్కు చేసిన, అదేవిధంగా సూలూరుపేట పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ మద్యం షాపుల ప్రక్కన ఎవరైనా సరే కూల్ డ్రింక్ షాపులు నడుపుతూ ఆ షాపుల వద్దనే మద్యం ప్రియులకు తావిచ్చి అక్కడే సిట్టింగ్ వేయించి మద్యం సేవిస్తున్నట్లు తెలిసిన వారిపై తాచారం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకొని వారిపై కేసులు పెట్టి కోర్టుకు పంపుతామని, అలాగే కోవిడ్ నిబంధనలు పాటించకుండా మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై 2 వీలర్స్, ఆటోలు, 4 వీలర్స్ వాహన చోదకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేటప్పుడు ప్రజలకు ఎవరికి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని సీఏ వెంకటేశ్వర రెడ్డి ఎస్ఎస్ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. సూలూరుపేట పట్టణ పరిధి మరియు పల్లెటూరులో ఉన్న అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సూలూరుపేట పట్టణంలోనికి 2 వీలర్స్ మీద, మోటార్ సైకిల్ మీద కానీ ఆటోల మీద కానీ వచ్చే వారందరికి కూడా నమస్కారం చేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ప్రయాణించే మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ ఎక్కడంటే అక్కడ పార్క్ చేయకుండా ఆ వీలున్నంత వరకు ప్రక్కకు తీసి పెట్టగలరని ఆశిస్తున్నాను. మీరు రోడ్డు మీద పెట్టినట్లయితే పెట్టి అక్కడే ఉంటే పర్లేదు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. దానివల్ల చాలామందికి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, ట్రాఫిక్ జామ్ కూడా అవడం అవుతుంది. కాబట్టి వారందరూ కూడా చట్ట ప్రకారం ఫైన్లు విధించడం జరుగుతుంది. 2 ఆ బండ్లన్నీ కూడా సీజ్ చేసి కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది ఇక మీదట. అలానే సూలూరుపేట పట్టణంలో అన్నీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వైన్ షాపులు ఉన్నవి. ఎక్కువగా వాటి ప్రక్కనే షిట్టింగ్ పెట్టించేసి చేయడం జరుగుతుంది. వాళ్ళందరికి కూడా మొదటి దశలో అందరినీ షాపులు తీసేయమని కోరడం జరిగింది. అయినా కొంతమంది వినట్లేదు. వారిపైన ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసులు కూడా రిజిస్టర్ చేసి ఆ ఎంప్లాయీస్ని కూడా పక్కన ఏ షాప్ ప్రక్కన అయితే బెల్ షాప్ రన్ అవుతుందో, సిట్టింగ్ రూమ్ రన్ అవుతుందో ఆ షాప్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళను కూడా ఆ కేసులో ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయవుంచి అందరూ కూడా సహకరించగలరని ఆశిస్తున్నాను. ముఖ్యంగా వైన్ షాపులో ఉన్నవారు వారి ప్రక్కన పెట్టినట్లయితే మీ మాట వినకపోతే మాకు ఫోన్ చేసి అయినా, సార్ పలానా దగ్గర మా షాప్ ప్రక్కన సిట్టింగ్ రూమ్ పెట్టి తాగుతున్నారని ఆ షాపులో వాళ్ళకైనా మాకు ఫోన్ చేసినట్లయితే మేము వెంటనే వచ్చి ఆ పక్కన తాగేవారిపైన, కూర్చొని తాగేవారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. మీరు ఆ విధంగా ఫోన్ చేయనట్లయితే మీరు కూడా భాగస్వాములు అయినట్టుగా భావించి మీపైన కూడా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఇది వైన్ షాప్లో చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి చేతులు జోడించి మరీ చెప్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారంగా వెల్ షాపుల్ని, సిట్టింగ్ రూముల్ని మాన్పించడానికి మీరందరూ కూడా తోడ్పడతారని ఆశిస్తూ, సూలూరుపేట సేవా సమైక్య వారి ఆధ్వర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్ వారి సహకారంతో సూలూరుపేట హైవే నందుగల ఏకే గ్రాండ్ హోటల్ వద్ద మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలను టీచర్ ఉస్మాన్ బాషా నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో రక్తదాన కేంద్రాల్లో దొరక్క ఎంతోమంది రోగులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అనేకమైనటువంటి ఆపరేషన్లు ఆగిపోయినాయి. మరి ఈ సందర్భంగా మన సూళ్ళూరుపేట వాసులు మంచి మనసుతోటి ముందడుగు వేసి ఒక చిన్న క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. సత్వరంగా స్పందించి మరి ఇప్పటికే దాదాపు 20 మంది చేరుకుని రక్తదానం అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు చేసేటువంటి ప్రతి రక్తదానం చాలా విలువైనది, అపూర్వమైనది, ప్రాణాలు నిలిపేది. ఆ రకంగా దాతలే దేవుళ్ళుగా మారి ఈ మహత్కార్యంలో సేవలు అందిస్తున్నటువంటి ప్రతి రక్తదాతకి సూళ్ళూరుపేట సేవా సమాఖ్య, రెడ్ క్రాస్ సంయుక్తంగా ముకుళిత హస్తాలతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ సులూరుపేటకు విచ్చేశారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చొరవతో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సులూరుపేట, తడ, దొరవారి సత్రం మండలాల్లో సుమారు 100 కోట్ల రూపాయల నిధులతో చేపట్టబోతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అనిల్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ కళ్యాణ్, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, బాలచంద్రారెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మనం ఒక్కరో వెనక్కి పోతాం, ఒక్కరో వెనక్కి వస్తుంది. అబ్బాయి ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్ఎన్బిఈ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రెండవ సురేష్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన్నా నరేష్ గారిని, ఇలుపూరు సుధాకర్ మొదలయ్య గారిని, విజయలక్ష్మి గారిని, రమ్య గారిని, చదలవాడ కుమార్ గారిని వీళ్ళందరినీ స్టేజీ మీదకి అలంకరించవలసిందిగా కోరుచున్నాం. కట్టా రమణారి, వెంకటరమణారి గారికి, అందరు తదితర వేదికల నుంచి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మనం ఆధునీకరణ కోసం మనం నదికాల ఆధునీకరణ ఉంది. ఈ నదికాల ఆ ఆనకట్ట ద్వారా ఇంచుమించు 15,000 ఎకరాలకి మరి సాగునీరు అందే పరిస్థితి, 4 చెరువులకి నీరు అందే పరిస్థితి. మరి దానిపైన కాలింగి గ్రాయం ఎన్నో ఏళ్ళ నుంచి, గతంలో మరి స్వర్గీయ పసల పెంచలయ్య గారు 90 ప్రాంతంలో మరి గ్రాయం ఏర్పాటు చేస్తే, అంటే కాలంగి ఏదైతే పులికాట్లో ఉప్పు నీరుందో ఆ ఉప్పు నీరు వెనక్కి ప్రవహించి తడ, సూళ్ళూరుపేట ప్రాంతంలో మరి గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఉప్పు నీరు అయిపోయి తాగేదానికి నీళ్లకి ఇబ్బంది పడే పరిస్థితిలో ఆ రోజు గ్రాయం ఏర్పాటు చేస్తే ఆ గ్రాయం శిథిలావస్థకు వచ్చింది. ఆ గ్రాయాన్ని గత ప్రభుత్వాలు ఒక కల్పతరువుగా ఏదో ప్రతి సంవత్సరం ఒక 50 లక్షలు 60 లక్షలు ఎస్టిమేట్లు వేసుకోవడం, దాన్ని ఖర్చు పెట్టుకుంటూనే మరి బిల్లులు చేసుకోవడం, తినడం, అది ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కల్పతరువు లాగా ఉన్నది. అయితే ఈ రోజు మరి ఆ ప్రాంతంలో మరి గతంలో మంత్రి గారిని తీసుకెళ్లి చూపెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి గారు చెప్పిందే మాటగా ఈరోజు ఆ గ్రాయాన్ని కూడా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ గ్రాయాన్ని ఏర్పాటు చేస్తే, ఆ గ్రాయాన్ని ఏర్పాటు చేసిన వల్ల ఈరోజు తడ, సూళ్ళూరుపేట ప్రాంతంలో త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా సాగునీరు కూడా కొంత ఉపయోగకరం. అదేవిధంగా కావచ్చు మరి భవిష్యత్ తరాలకి, రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం, సాగునీరు విషయంలో, త్రాగునీరు విషయంలో పూర్తిగా సహకరించడం. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాష్ట్రంలో రైతులకి ప్రతి పంట పండుగే.
నీళ్లు గతంలో చూసాం మనం. కండలేరు నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే మొదటి పంటకే నీళ్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ రైతులు కాళ్ళు తిరిగినా కూడా దొరకని పరిస్థితి. అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కానీ, మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు గారు కానీ ఏ లగ్నంలో మరి ప్రమాణ స్వీకారం చేశారో కానీ ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కొండలాగా ఉన్నాయి. గొప్ప విషయం ఏంటంటే ఈ నెల్లూరు జిల్లా చరిత్రలో రెండో పంటకి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ రోజుకి. మరి కండలేరు ఏర్పడిన తర్వాత రెండో పంటకి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఇచ్చాము, ఈ సంవత్సరం కూడా ఇచ్చాము. 2 లక్షల ఎకరాలకి రెండో పంటకి 2 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి, మరి అనిల్ కుమార్ యాదవ్ గారికి దక్కిందని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక శుభదినం. మేము ఎమ్మెల్సీగా ఉండి, గతంలో అధికారంలో ఉండి అనేక సార్లు ప్రయత్నించా. కానీ నెల్లికాలో ఉండేటువంటి రైతులను ఆదుకోవాలని, అక్కడ ఇచ్చినటువంటి నీళ్లు ఆఖరా ఎకరా వరకు పంపించాలనేటువంటి ఆలోచనతో నేను అనేక ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేకుండా పోయాను. ఇవాళ సోదరుడు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి ద్వారా ఈరోజు ఆ రైతాంగానికి మరి ఆఖరా తడి వరకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టినందుకు మన సూళ్లూరుపేట ప్రజానీకం తరఫున ఆయన ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పాలతూరు ప్రాంతం, అది ఎప్పుడో కట్టినటువంటి ఆ యొక్క బ్యారేజీని, చెక్ డ్యామ్ ని, మరి ఇవాళ అక్కడి నుంచి వచ్చేటువంటి కాలువను కూడా దాదాపు 6,000 ఎకరాలు 7,000 ఎకరాలు ఉండేటువంటి ఆ కాలువను కూడా ఇవాళ మరి లైనింగ్ చేసి మరి ఆఖరి వరకు నీరు తీసుకెళ్లేదానికి శ్రీకారం చుట్టిన దానికి కూడా, నిధులు ఇచ్చిన దానికి కూడా ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే గారిని, అట్లాగే మంత్రి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నానటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. పోతే గ్రాయం గురించి మాట్లాడాలంటే సంజీవయ్య కాదు, వాళ్ళ మామగారు చెప్పాలి. పెంచలయ్య గారి సమయంలో మేము శ్రీహరికోట నుంచి నిధులు తీసుకొని అక్కడ గ్రాయాన్ని నిర్మించాం. కానీ అనేక దఫాల వర్షాలకి ఆ గ్రాయం పోవడం, అక్కడి నుంచి ఉప్పు నీళ్లు వెనక్కి రావడం, కాలంగిలో ఉప్పు నీళ్లు ఇక్కడ దాకా రావడం, ఇక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళ బావులైతే ఏమి, బోర్లు అయితే ఏమి, అవన్నీ కూడా కలుషితమై ఉప్పు నీటికి పరిమితం అయిపోయాయి. అది కూడా ప్రయత్నం చేశాం. కానీ అనేక సార్లు టెండర్లు పిలిచినా ఎవరు రాలేదు, తక్కువ ఎస్టిమేషన్ వేశారని. కానీ ఇప్పుడు మంత్రి గారి చొరవ కానీ, అట్లాగే సంజయ్ గారి చొరవతోటి 10 లక్షలు ఇచ్చారు కాబట్టి ఆ పని కూడా పూర్తి అయ్యేదానికి, 10 కోట్లు ఇచ్చారు కాబట్టి ఆ పని కూడా పూర్తి అయ్యేదానికి శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా నేను వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే అది నా సొంత మండలం, తాడ మండలానికి చెందినటువంటిది. గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే ఈ ప్రాంతానికి రావటం, గ్రాయింగ్ విజిట్ చేయటం, ఇక్కడికి వచ్చి ఆ కాల విజిట్ చేయటం, ఇవన్నీ కూడా వర్కులన్నీ కూడా తీసుకొస్తూ ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపు 80,000 60 చిల్లర మెజార్టీతో గెలిచిన సంజీవన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు కూడా చూసాం. వర్షాలు బాగా పడ్డాయి, డ్యాములన్నీ కానీ చెరువులన్నీ కూడా నిండు కుండల్లాగా ఈరోజు ఉన్నాయి. రైతాంగం బాగున్నారు. అనేక కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు చేసుకోగలుగుతారు. ఈరోజు ఆయన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ఆశీస్సులతో నేను ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ జిల్లాకి సంబంధించి దాదాపు 3,000 పైచీలక కోట్లు, 3,200 3,300 కోట్లు ఇప్పటికే ఈ జిల్లాకి మేము టెండర్ల రూపంలో కానీ పనులు ప్రారంభం అవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన 2 సంవత్సరాలలోనే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ జిల్లాలో ఇరిగేషన్ పెట్టిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు సోమశిల నుంచి కండలేరు గతంలో 1 టీఎంసీ నీళ్లు వస్తుంటే ఈ రోజు దాన్ని 2 చేసి 2 టీఎంసీ, అంటే సోమశిల నుంచి కండలేరుకి 2 టీఎంసీ తీసుకునే విధంగా, అంటే ఇప్పటికే అలాగే సోమశిల నుంచి రాళ్లపాడు కానీ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు పనులు కానీ ఈరోజు తీసుకుంటే ఇప్పటికీ 3,000 పైచీలకు కోట్ల రూపాయలు ఈ జిల్లాలో పెట్టడం జరిగింది.
ఇంకా కూడా 1000 కోట్ల రూపాయల పనుల్ని కూడా ఇంకొక 2 సంవత్సరాల్లో తీసుకొని దాదాపు 4,000 కోట్ల పైగా ఈ జిల్లాలో ఇరిగేషన్ సంబంధించి పెట్టబోతా ఉన్నాం చెప్పాడు, తీసుకొస్తున్నామని దాన్ని కూడా ఇది చేస్తాం. అలాగే స్థానిక చిన్న చిన్న రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, దాన్ని చూస్తాం. అలాగే చెంగాలమ్మ గుడి దగ్గర దాన్ని కూడా పరిశీలిస్తాం. అధికారులకి చెప్తా ఉన్నాం, ఇప్పుడే దాన్ని కూడా పరిశీలించి ఏ విధంగా దాన్ని చేయగలుగుతామో తప్పకుండా దాన్ని కూడా, ఎందుకంటే అది కానీ పూర్తి చేసుకొని నిజంగా చెప్పినట్టుగానే వాటర్ నిలువ ఉంచుకుంటే సూలూరుపేట నియోజకవర్గానికి, సూలూరుపేట టౌన్ కి గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా చేసే అవకాశం ఉంది, తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు చేయగలిగినంత జగనన్న ఆశీస్సులు, జగనన్న అండదండ ఉన్నాను, తప్పకుండా మంచి చేస్తాను. అన్ని ఏదైనా ఇంకో ఛానల్ చెప్పారు, అన్ని కూడా తప్పకుండా ఏదేది ఉన్నాయో ఈ 5 సంవత్సరాలలో ఈ జిల్లాకు సంబంధించి కంప్లీట్ గా పూర్తి చేసే కార్యక్రమాలు అన్నని బతిలాడుకొని కొంచెం ఎక్కువైనా సరే నా జిల్లా అని చెప్పుకొని ఎక్కువైనా సరే అన్ని చెప్పుకొని పూర్తిగా కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, నెత్తనేసుకుంటాను. ప్రతి నియోజకవర్గంలో కూడా తీసుకొని అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎండైనా కూడా దాదాపు అందరూ కూడా ఉన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే కాకుండా కూడా సంజీవనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గానికి డెవలప్మెంట్ కూడా కూర్చున్నప్పుడు అడిగాం, అన్న నుడాకు సంబంధించి కూడా మనం ఏదో ఒక రకంగా తెంచి నాయుడుపేట, సూలూరుపేట మున్సిపాలిటీస్ కూడా కొంచెం ఇది చేసుకుందాం అని చెప్తే సంజీవన్ కూడా చెప్పాడు, ఒక పార్కును కూడా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది సూలూరుపేటలో అని కూడా చెప్పాడు. అది కూడా ఒకసారి అందరూ కూడా కూర్చొని ఇది కాకపోయినా కూడా మున్సిపాలిటీకి సంబంధించి కూడా నుడా నుంచి నగరానికి నా నియోజకవర్గానికి ఎంత పెడుతున్నారో అంతే మోతాదులోనే అన్ని మున్సిపాలిటీలు చిన్నదైనా పెద్దదైనా కూడా పెట్టించి డెవలప్ చేయించే బాధ్యతలు కూడా వంతు పాల్పంచుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, వేదిక మీద చెప్పారు పెద్దలు చాలా మంది కూడా, కొంతమంది పేర్లు నేను చెప్పలేకపోవచ్చు కానీ ఎండ ఉంది కాబట్టి చెప్తే పెద్ద లిస్ట్ కాబోతుంది కాబట్టి అందరు దయచేసి ఏమనుకోవద్దన్నా అని చెప్పి పెద్దలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరో ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.